ఒకవైపు లొంగిపోండి లేకపోతే మాత్రం మీరు ప్రాణాలతో ఉండరని ఒక స్టేట్మెంట్ కేంద్రం అయితే ఇస్తుంది. మరోవైపు కొందరు లొంగిపోదామని వస్తే మాత్రం కాదు, లొంగిపోదామని వచ్చినా కానీ కొంతమందిని ఎన్కౌంటర్ల పేరుతో బలి చేస్తున్నారని మరొక రకమైన చర్చ జరుగుతుంది. నిజంగా ఒకవేళ ఎందుకు వాళ్ళను చంపాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది, జరుగుతున్న దానిపై ఏం చెప్తారు? ప్రపంచ చరిత్రలో విప్లవ వీరులు ప్రపంచ చరిత్ర లిఖించి పెట్టింది. ఒక చేగువేరాన్ని చంపొచ్చు, ఒక బీర్సా ముండాను, ఒక కొమురం భీమును చంపొచ్చు. కానీ ఆ విప్లవోద్యమం వాళ్ళు అంటించిన, వాళ్ళు రగిలించిన భావజాలాన్ని తుడిచిపెట్టలేదు. ఇప్పటి వరకు ఆ వరుసలో ఇవాళ హిడ్మా చేరి ఉన్నాడు. ఆయన కూడా చరిత్రలో నిలబడిపోతాడు అనే దాంతో కొన్ని శక్తులు కలిసి ఆయన మీద లొంగిపోవటానికి వచ్చిండనే ఒక కట్టుకథ అల్లుతూ ఉన్నాడు. ఆ లొంగిపోయే వాళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి అనుసరించే వాడే. కానీ ఆయన వీరుడు, ఆయన విప్లవోద్యమాన్ని కొనసాగించాలనుకున్నాడు. ఎప్పుడో లొంగిపోదలుచుకుంటే ఆ పని ఎప్పుడో చేసేవాడు. ఆయన చరిత్రను కొంత తగ్గించడం కోసం, కలుషితం చేయటం కోసం కొంతమంది చేస్తున్న పద్ధతి ఇది. అంతేగాని ఆయన లొంగిపోవటానికి వస్తుంటే పట్టుకొని కాల్చిండ్రు అనేది నమ్మటానికి లేదు, ప్రజలు ఎవ్వరూ నమ్మతలేరు. అయినా కానీ ఒకవేళ మేము గనక జనజీవన స్రవంతిలో కలుస్తాము అన్న వాళ్ళను చంపటం అనేది ఎట్లా అవుతుంది? అదే చెప్తున్నాను, లొంగిపోకపోతే చంపేస్తాము అనేది ఇది ఆటవిక న్యాయం కాదా? ఇది కన్నుకు కన్ను, పన్నుకు పన్ను, ఇది మధ్యయుగాల నాటి న్యాయం కాదా? ఇప్పుడున్న ఆధునిక యుగంలో చంద్రుని పైన ప్రయోగాలు చేస్తున్న సందర్భంలో అత్యాధునికంగా పెరిగిపోతున్న ఒక ఆధునిక యుగం చేరుకుంటున్న, శాస్త్రీయంగా చేరుకుంటున్న ఈ భారత ప్రభుత్వాలు ఇవాళ ముందుకు తీసుకెళ్ళడం కాదు, ఈ బీజేపీ ప్రభుత్వం వెనక్కి తీసుకెళ్తుంది సమాజాన్ని. ఇవాళ మొత్తం మావోయిస్టు పార్టీని కానీ, హిడ్మా లాంటి వాళ్ళని కానీ మట్టుబెడితే ఇవాళ ఆదివాసీలకు దిక్కెవరని అడుగుతూ ఉన్నాం. ఆదివాసీలు కంటికి పుట్టేడు ఏడుస్తూ ఉన్నారు. ఆ ముంజి ఆదివాసీ హిడ్మా తల్లి కంటికి పుట్టేడు ఏడుస్తుంది. ఆమె కన్నీటికి మీరు ఏం సమాధానం చెప్తారో విజయ్ శర్మ మీద బాధ్యత ఉంది. ఆ కన్నీరు 12,000 కోట్ల మంది ఆదివాసీలు ఉన్నారు, 80 కోట్ల మంది పేద ప్రజలు ఉన్నారు. వీళ్ళందరూ ఏకమైతే ఇవాళ వాళ్ళ కంటెంబడి రాలుతున్న కనుచుక్కలు గనక ఆగ్రహంగా మారితే మీ పునాదులు కదులుతాయి అనేది గుర్తుపెట్టుకోండి. అవన్నీ కాదు, మీరు ప్రజలకు హామీ ఇవ్వాల్సింది ఏంటంటే ఒక చట్టబద్ధ పాలన కొనసాగిస్తామని, ఒక రాజ్యాంగం వెలుతురులో ప్రసరింపబడే ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగిస్తామని, ఆ ఆదర్శవంతమైన పాలనను అందిస్తామని చెప్పండి. ఈ దేశ సంపదను కాపాడుతామని చెప్పండి. ఈ దేశానికి మూలవాసులైన ఆదివాసుల రక్షణకు మేము బాధ్యతగా ఉంటామని చెప్పండి. ఇవాళ ఆ వనరులన్నింటినీ దోపిడీ చేసి కేవలం పెట్టుబడిదారులకు మాత్రమే అప్పచెప్పే ప్రయత్నంలో మీరున్నారు. ఈ నమూనాలో ప్రజలకు స్థానం లేదు కనుక ప్రజలు తప్పనిసరిగా అంతిమంగా ఒక వ్యక్తి ఎప్పుడు సాయుధడవుతాడు, ఎప్పుడు తిరుగుబాటు చేస్తాడో ఐక్యరాజ్య సమితి చెప్పింది. ఒక మనిషి చిట్ట చివరి ప్రయత్నంగా అన్ని పద్ధతులు మార్గాలు మూసుకుపోయిన సందర్భంలో చివరి ప్రయత్నంగా మాత్రమే తిరుగుబాటు చేస్తాడు. మీరు కనుక చట్టబద్ధ పాలన చేయకపోతే ఆ తిరుగుబాట్లు మరింత ఆగ్రహంగా మారి ఇవాళ మావోయిజాన్ని మట్టుపెట్టవచ్చు, హిడ్మాను మట్టుపెట్టవచ్చు. కానీ మరో రూపంలో, ఇంకో రూపంలో మరికొంతమంది హిడ్మాలు వస్తారు, మరికొంత రూపంలో ఈ ఉద్యమాలు వస్తాయనేది గుర్తుపెట్టుకొని పరిపాలన కొనసాగించాలని కోరుతా ఉన్నాను.